హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో చాలామంది బిజినెస్ వైపు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఏ వ్యాపారం మొదలు పెట్టాలా అనే ఆలోచన ఉంటుంది. కొందరేమో లాభసాటి బిజినెస్కు మొగ్గు చూపుతారు. మరికొందరు ఇప్పటి వరకు ఎవరూ చేయలేని వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకుంటారు. ఇలా ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని చూసేవారికి గిఫ్ట్ బాస్కెట్ వ్యాపారం మంచి ఆప్షన్. ఈ రోజుల్లో ప్రజలు తమ సంతోషాన్ని, ప్రేమాభిమానాలను బహుమతుల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఫలితంగా గిఫ్ట్ బాస్కెట్ బిజినెస్కు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఈ బిజినెస్లో రాణించాలంటే కొన్ని మెలకువలు పాటించాలి. వ్యాపారం ప్రారంభానికి ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెట్లో పోటీతత్వాన్ని తట్టుకోవాల్సిన తీరు తదితర విషయాలను తెలుసుకుందాం. ప్రతి వ్యాపారంలో టార్గెట్ కస్టమర్స్ ఉంటారు. ఈ గిఫ్ట్ బాస్కెట్ల వ్యాపారం ఎవరిని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించాలని చూస్తున్నారో ముందుగా తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా గిఫ్ట్లు తీసుకువెళ్లే వాళ్ళు ఉంటారు. హాలిడే, వెడ్డింగ్, బేబీ షవర్స్, బర్త్డే, వివాహ వార్షికోత్సవ పార్టీలు తదితర వేడుకల కోసం ప్రత్యేకించి బహుమతులు ఉంటాయి. ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్కు తగ్గట్లే బాక్సులు అవసరమవుతాయి. ప్రమోషనల్ పర్పస్ కోసం, క్లయింట్స్ని గ్రీట్ చేయడం కోసం కూడా గిఫ్ట్ కవర్లు, బాక్సులు వాడతారు. దీంతో పాటు స్వచ్ఛంద సంస్థలు సైతం గిఫ్ట్ బాస్కెట్లను కొనుగోలు చేస్తాయి. విరాళాల సేకరణకు, దాతలకు, వాలంటీర్లకు లేదా ఈవెంట్ ఆర్గనైజర్లకు వీటిని అందజేస్తాయి. కాబట్టి వ్యాపారం ప్రారంభించే ముందు ఎలాంటి గిఫ్ట్ బాస్కెట్ల వ్యాపారం చేయాలి అని చూస్తున్నారో తెలుసుకోవాలి. వ్యాపారం ప్రారంభించే ముందుగా ఒక నిర్ణయానికి రావాలి. ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో అమ్మడంపై స్పష్టత ఉండాలి. తొలి నాళ్ళలో ఈ రెండింటిపై ఫోకస్ పెట్టలేం. ఫలితంగా కస్టమర్లను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముందుగా ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి. అవసరమైతే ఇంటి దగ్గరే షాప్ ఏర్పాటు చేసుకోవచ్చు. కొద్దిగా పట్టొచ్చాక ప్రొడక్ట్స్ ఆన్లైన్లో విక్రయించవచ్చు. వ్యాపారంలో పక్కా ప్రణాళికలను పాటించడానికి ఈ ప్లాన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్ విశ్లేషణ, ప్రొడక్ట్ లైన్, బడ్జెట్, ధర నిర్ణయించడం వంటి అంశాలపై పక్కా ప్లాన్ ఉండాలి. బాదరగా చేస్తే అనవసర భారం పెరుగుతుంది. పెట్టుబడి ఖర్చు, ఆదాయంపై స్పష్టత రావడానికి ప్రణాళిక ఉపయోగపడుతుంది. ప్రతి వ్యాపారానికి ప్రచారం తప్పనిసరి. కస్టమర్లతో, టార్గెట్ ఆడియన్స్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి. దుకాణంలో కొత్తగా తీసుకొచ్చిన ప్రొడక్ట్ల గురించి సమాచారాన్ని వారికి చేరవేస్తుండాలి. ఆఫర్లు, ప్రొడక్టులు, కొత్త డిజైన్ల గురించి వివరించాలి. పోటీదారులతో పోలిస్తే కాస్త భిన్నంగా వ్యూహాన్ని అనుసరించాలి. ఈ వ్యాపారం సృజనాత్మకతతో కూడుకుంటుంది. ఈ గిఫ్ట్ ఎంత ఆకర్షణీయంగా ఉంటే అంత డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత మేరకు డిజైన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. చేతి వృత్తుల ఉత్పత్తులకు ఈ రోజుల్లో మంచి గిరాకీ ఉంది. ఇలా రిబ్బన్లు, కార్డులు, కాగితాలతో తయారైన గిఫ్ట్లు కస్టమర్లను తెగ ఆకట్టుకుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్